పరిశుద్ధుడైన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలండి. ప్రియమైన వారలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. దయచేసి వాక్యం మీద మీ మనసు ఉంచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్యాంశము, ఎందుకు నీకు అంత ధైర్యము. ప్రియమైన వారలారా, ఈ లోకంలో ఉన్న మనుషులకి ప్రతి ఒక్కరికి కూడా ఒక ధైర్యం మీద జీవిస్తూ ఉంటారు, ఒక ధైర్యం మీద నడుస్తూ ఉంటారు, ఒక ధైర్యం మీద తోటి వారితో మాట్లాడుతూ ఉంటారు. ఏంటి వారి ధైర్యం అంటే, వారు కలిగి ఉన్న బంధు బలగాన్ని బట్టి కొంతమంది ధైర్యముగా ఉంటారు. అవునా? మాకేం పర్వాలేదు, మా మీదకి ఎవరు వచ్చినా మాకెవరున్నారు చెప్పండి, ఎవరున్నారు? మాకు బంధు బలగము ఎక్కువ ఉంది. కొంతమందికి మా దగ్గర చాలా డబ్బు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అది కొంతమందికి ధైర్యము. మరి కొంతమందికి మా దగ్గర రాజకీయ సపోర్ట్ ఉంది. హల్లెలూయా! మా దగ్గర ఏముంది? మేము రాజకీయంగా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అది మాకు ధైర్యము. ఇలాగా లోకంలో ఉన్న మనుషులకి వారు కలిగి ఉన్న సంపద బట్టి, వారు కలిగి ఉన్న ఆస్తిని బట్టి, వారు కలిగి ఉన్న డిగ్రీలు బట్టి, ఇలాగా ధనాన్ని బట్టి ధైర్యముగా ఉంటారు. ప్రియమైన వారలారా, అయితే వాస్తవానికి వచ్చినట్లయితే క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా, యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారముగా మనము కేవలము దేవుణ్ణి బట్టి ధైర్యముగా ఉండాలట. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! ఎవరిని బట్టి ధైర్యంగా ఉండాలి? దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండాలట. ఒక మాట చెప్తాను, ఈ మాట మీ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నీ ముందు ఎంత పెద్ద శోధన ఉన్నా, ఏమున్నా, నీ ముందు ఎంత అప్పుల భారం ఉన్నా, నీ ముందున్న శత్రువు ఎంత పెద్దదైనా, నువ్వు ఎప్పుడు కూడా కలవరపడకూడదు. తెలుసా మీకు సంగతి? కలవరపడితే అక్కడ దెయ్యము పనిచేస్తుంది. నువ్వు కలవరపడకూడదు, భయపడకూడదు, బెదిరిపోకూడదు. అమ్మో ఏమవుతుందో అని చెప్పి నీ ముందున్న శత్రువుని శత్రువుగా చూడకో. నీ ముందున్న శత్రువుని విశ్వాసముతో దేవునితో పోల్చుకొని చూస్తే నీ శత్రువు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. హల్లెలూయా! నీ ముందున్న ఏ అవసరమైనా, ఒకవేళ నీ జీవితంలో నువ్వు పొందుకోవలసింది ఏదైనా లేట్ అవుతున్నా, లేకపోతే నీ చదువు నిమిత్తము నువ్వు డిప్రెషన్లో ఉన్నా, లేకపోతే నీ శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉన్నా, లేకపోతే నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, దాన్ని చూసి ముందు నువ్వేం చేయకూడదు? భయపడకూడదు. హల్లెలూయా! భయపడితే ఏం పని చేస్తుంది? చీకటి పని చేస్తుంది. నువ్వు భయపడకూడదు, బెదరకూడదు, ఆందోళన చెందకూడదు. ప్రియమైన వారలారా, నువ్వు ధైర్యంగా ఉండాలి. విశ్వాసముతో నీ ముందున్న పోరాటాన్ని దేవునితో పోల్చుకొని చూస్తే చాలా స్వల్పంగా, నా దేవుని శక్తి ముందు, నా దేవుని ప్రభావం ముందు, నా దేవుని యొక్క మహిమ ముందు ఈ శత్రువు, ఈ పోరాటము, ఈ భారము, ఈ అనారోగ్యము, ఈ అవమానము, ఈ నింద చాలా చాలా చిన్నది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా! ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో ఒకసారి దావీదు గురించి మాట్లాడుకుందాం. 1 సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో దావీదుకి గొలియాతుకి మధ్య యుద్ధము జరుగుతుంది. అందరూ నా వైపు చూడండి. ప్రియమైన వారలారా, బాలుడైన దావీదు, చాలా చిన్న వయస్సు కలిగిన దావీదు, తండ్రి చెప్పాడట, యెషయి దావీదును పిలిచి కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చాడట. ఇదిగో, ఈ రొట్టెలు తీసుకో, ఈ గోధుమలు తీసుకో, ఈ జున్నుగడ్డలు తీసుకొని ఎక్కడికి వెళ్ళు? నీ సహోదరుల యొద్దకు వెళ్ళు. వెళ్తే వాళ్ళకి ఇచ్చి, వారు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకొని వాళ్ళ యొక్క క్షేమ సమాచారం నా యొద్దకి తీసుకుని రమ్మని దావీదు భుజం మీద కావిడి పెట్టి ఎక్కడ పంపిస్తున్నాడు?
ఏలా అనే లోయ దగ్గరికి పంపిస్తూ ఉన్నాడట. దావీదు ఇప్పుడు ఈ ఆహార పదార్థాలు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? ఏలా అనే లోయ దగ్గరికి వెళ్తూ ఉన్నాడట. అయితే ప్రియమైన వాళ్ళ చాలా దూరము నడుచుకుంటూ దావీదు వెళ్ళేసరికి అక్కడ ఏలా అనే లోయ దగ్గర, ఆ లోయకి యువతల ఇశ్రాయేలీలు ఉన్నారట. ఆ లోయకి అవతల ఎవరున్నారు? ఫిలిస్తీయులు ఉన్నారట. వెంటనే ఆ కావిడి ఒకరికి అప్పగించి పరిగెత్తుకొని వెళ్ళి సైన్యంలోనికి వెళ్ళి మాట్లాడుతున్నాడట. ఏం జరుగుతుంది? యుద్ధం ప్రారంభం అవుతుందా? ఏమవుతుందని అడుగుతూ ఉంటే, ఈలోగా ఫిలిస్తీన్ల దండులో నుంచి 6 మూరల జానడు కలిగినటువంటి ఎత్తైనటువంటి ఒక మనిషి, యుద్ధశూరుడు బయటికి వచ్చాడట. వచ్చి కేకలేస్తున్నాడట. ఏమని? మీలో ఒకడు వచ్చి, ఇశ్రాయేలీయులైన మీలో ఒక బలశాలి అయినటువంటి వాడు ఒకడు వచ్చి నన్ను చంపి నన్ను జయిస్తే మేమందరం మీకు ఏమైపోతాం? దాసులం అయిపోతాం. లేకపోతే నేను గెలిస్తే ఇశ్రాయేలీయులైన మీరందరూ మాకు దాసులైపోవాలి అని చెప్పి ఎగతాళి చేస్తున్నాడట, హేళన చేస్తున్నాడట. దేవుని ప్రజలను, సైనికులను, ఇశ్రాయేలీయులని తృణీకరిస్తూ, దేవతల్ని పొగుడుతూ, దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడట. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! అయితే వెంటనే ఆ కేకలో ఆ బాలుడైన దావీదు చెవిలో పడ్డాయట. వెంటనే హర్ట్ అయిపోయాడు. చాలా బాధ వేసేసింది. ఏ దేవుణ్ణైతే సితారా తీసుకుని వాయిస్తూ నేను కన్నీటితో ఆరాధన చేస్తానో, ఏ దేవునికైతే ప్రార్థన చేస్తానో, ఏ దేవుణ్ణైతే నేను హృదయపూర్వకంగా సేవిస్తానో, ఆ దేవుణ్ణి ఎవడో వచ్చి ఏం చేస్తున్నాడో దూషిస్తూ ఉంటే ఇశ్రాయేలీలందరూ చేతకాని వారుగా నిలబడి చూస్తూ ఉన్నారు. వెంటనే ఒక మాట అంటాడు, చాలా భయంకరమైన మాట. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనము. చాలండి. ప్రియమైన వారలారా, దావీదు మొట్టమొదటిగా పలికినటువంటి మాట ఏంటంటే, జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. హల్లెలూయా! ఆ మాట అని వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న సైనికులందరూ అన్నారట. ఎందుకన్నారు? గట్టిగా అనకరా, ప్రాణమే పోతుంది, గట్టి మాట్లాడక అన్నారట. మళ్ళీ అంటున్నాడట, జీవమగల దేవుని సైన్యములను తిరస్కరించడానికి వీడు అపాటివాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు అంటుంటే అక్కడ ఉన్న సైనికులకి మతిపోతుంది, అర్థం కావట్లేదు. అక్కడ కండలు తిరిగిపోయిన సైనికులు ఉన్నారు ఇశ్రాయేలీల్లో. బాల్యము నుండి మంచి యుద్ధము నేర్చుకునేటువంటి, ఈటితో ఎలా ఫైట్ చేయాలి, కత్తితో ఎలా ఫైట్ చేయాలి, డాలుతో ఎలా అడ్డుకోవాలి, చేతులతో ఎలా యుద్ధం చేయాలి, మంచి నైపుణ్యత కలిగిన అనేక మందిని చంపినటువంటి వారు అక్కడ ఉన్నారు సైనికులు. వాళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, వణుకుపోతూ ఉన్నారు, గజగజలాడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరు కూడా గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ముందడుగు వేయటం లేదు. భయము, చనిపోతాము, కుటుంబము బజారు పాలైపోతుంది. ఎవరు? ఎందుకంటే వాడి ఎత్తు చాలా ఎత్తైన మనిషి, వాడు చాలా బలవంతుడు, వాడు పైనుంచి కింద వరకు మంచి కవచము ధరించుకొని ఉన్నాడు. వాడితో ఎవరమై యుద్ధము చేయలేమని ఈ రకముగా భయముతో ఉంటే అక్కడ దావీదు ఏమంటున్నాడు? ఈడు ఎంతటి వాడు అని అంటున్నాడు. హల్లెలూయా! ప్రియమైన వారలారా, ఎక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యము? గొలియాతు వయసు ఏంటి? దావీదు వయసు ఏంటి? గొలియాతు ఎత్తేంటి? దావీదు ఎత్తేంటి? గొలియాతు బలమేంటి? దావీదు బలమేంటి? ఇంకా ఆ మాట అలా పెద్దదయ్యి సౌలు రాజు వరకు వెళ్ళిందట. సౌలు రాజు వరకు వెళ్తే సౌలు అంటున్నాడు దావీదుతో, ఒరే నువ్వు చిన్న కుర్రాడురా, నీకు అసలు కత్తి పట్టుకోవడం వచ్చా? ఇదిగో నా డాలు మోయగలవా? ఇదిగో నా కవచాన్ని ధరించుకోగలవా? ఇంకా దావీదు తన సాక్ష్యం చెప్పినప్పటికీ కూడా, నా గొర్రెల మందను కాస్తున్నప్పుడు సింహం వచ్చినప్పుడు సింహాన్ని నేను
చంపాను, ఎలుగుబంటిని చంపాను, దావీదన్న సాక్ష్యం చెప్పినా సరే సౌలు చేతులు ఎత్తేసి ఎలాగో మనం ఓడిపోతామో, ఈ చిన్నోడు ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పి దావీదుని గొలియాతు మీదకి యుద్ధానికి పంపించేటట. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మీరు ఉన్నారనుకో, ఎవరు గెలుస్తారు? అక్కడ ఒకవేళ సైనికుల్లో మీరు ఒక సైనికులు అనుకోండి, మీ అంచనా ఏంటి? ఎవరు గెలుస్తారు? దావీదా, గొలియాతా? గొలియాతే గెలుస్తాడు, అవునా? దావీదు ఖచ్చితంగా ఓడిపోతాడు లేదా? ఒక్క ఏటికి కత్తి కూడా వాడు చేత్తో కొట్టి చంపేస్తాడు దావీదుని. ముక్కలు ముక్కలుగా చేసి ఆకాశ పక్షులకి ఆహారంగా వేస్తాడు. అక్కడున్న సైనికులందరూ కూడా ఒక నిర్ధారణకు వచ్చేసాడు. అక్కడ దావీదుకి పాజిటివ్నెస్ లేదు, ఎంకరేజ్మెంట్ లేదు. అంత రే ఓడిపోతావు, నువ్వు చనిపోతావు, ఈరోజు నీకు ఇది చివరి రోజు, అంత నెగిటివిటీ ఉంది దావీదుకి. కానీ ప్రియమైన వారలారా, దావీదు ఏమంటున్నాడు చూడండి, అదే 17వ అధ్యాయము, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. గట్టిగా ఒక హల్లెలూయా చెప్దాం. ఎవరితో మాట్లాడుతున్నారు? చిన్న కుర్రోడు, ఇంటర్మీడియట్ కుర్రోడు, ఒక మంచి బాల్యము నుంచి కత్తి ఎలా తిప్పాలో, ఈటి ఎలా విసరాలో మంచి యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి ఒక దేశం తరపున ఒక సైనికుడు అనమాట. అంత బలవంతుడైనటువంటి గొలియాతుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు? అక్కడ ఒకవేళ అక్కడ నువ్వు ఉంటే గుండె దడదడ కొట్టుకుంటుంది, అవునా? చెమటలు పట్టేస్తాయి, ఉనికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఎవరి మీదకి వెళ్తున్నాడు? యుద్ధము గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. హల్లెలూయా. ఈరోజు నీ పని అయిపోయిందిరా అంటున్నాడు. ఎవరితో? గొలియాతుతో. ఏం చూసుకొని దావీదుకి అంత ధైర్యం ఏంటి? ఆ మాటల్లో చూడండి ఎంత విశ్వాసం ఉందో దేవుని మీద. ఏమైనా భయం ఉందా దావీదుకి? వణుకుందా? బెదురుందా? కలవరం ఉందా? టెన్షన్ ఉందా? చెమటలు పడుతున్నాయా? ఏంటి అంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడు ఏంటి? వెళ్తున్నది సామాన్యమైన వ్యక్తితోట యుద్ధానికి. అది ఏం పట్టుకొని వెళ్తున్నాడు? కత్తి ఉందా? ఒక ఒడిసెల, 5 రాళ్ళు, చిన్న గులక రాళ్ళు, ఒక చేతి కర్ర. అవతల గొలియాతుకి ఏముంది? మంచి కవచం ఉంది, పైనుంచి కింద వరకు కవచం ఉంది, డాలు మోయేవాడు ఒకడంట, కత్తి ఉందంట, ఈట ఉందంట, అన్నీ ఏమున్నాయి? అన్ని ఆయుధాలు ఉన్నాయి. ప్రియమైన వారలారా, ఏమంటున్నాడు? ఈరోజు నిన్ను చంపి నీ మెడకాయ మీద తలకాయ లేకుండా చేసేస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఎవరు గెలిచారండి? ఎవరు గెలిచారు? ఒక చిన్న గులకరాయి వడిసిల్లో పెట్టి తిప్పి కొడితే నుదుటిన చొచ్చిందట. బోర్లా పడిపోయాడట గొలియాతు. బోర్లా పడిపోతే పరిగెత్తుకుని వెళ్ళి తన కత్తి తీసి, గొలియాతు ఆ కత్తి తీసి ఆ నరికి ఆ తల తీసి ఇశ్రాయేలీల వైపు చూపిస్తూ ఉన్నాడట. ఎందుకు విజయం వచ్చింది? అక్కడ ఏం పని చేసింది? దావీదు యొక్క విశ్వాసము. హల్లెలూయా. ఏంటి దావీదు యొక్క ధైర్యము? ఏంటి ధైర్యము? శత్రువు ఉన్నాడు, ఆ శత్రువుని, ఆ గొలియాతుని తన బలముతో పోల్చుకోవట్లేదు, దేవుని బలముతో పోలుస్తున్నాడు. హల్లెలూయా. విశ్వాసముతో దేవునికున్న బలముతో గొలియాతుని పోలుస్తుంటే గొలియాతు చాలా చిన్నవాడిగా కనిపిస్తున్నాడు దావీదుకి. అక్కడున్న ఇశ్రాయేలీలందరికీ అమ్మో వాడు చాలా బలవంతుడు, వాడిని మనము జయించలేమో, వాడిని మనం ఓడించలేమో, వాడు చాలా శక్తిమంతుడు, వాడు ఒక్క ఏటికి మనల్ని చంపేస్తాడని అనుకుంటూ ఉంటే ప్రియమైన వారు, దావీదు కళ్ళకి గొలియాతు చాలా చిన్నవాడిగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఒక మాట మాత్రం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు.
మీ కుటుంబీకులకి, మీ పిల్లలకి ఈ మాట చెప్పాలి. ఏమిటా మాట అంటే, నీ ముందున్న ఆ శత్రువుని చూసి నువ్వేం చేయకూడదు, భయపడకూడదు. ఒకవేళ నీకు ఉద్యోగం రావటం లేదా, వివాహం జరగటం లేదా, గర్భఫలం రావటం లేదా, ఎగ్జామ్లో ఫెయిల్ అవుతూ ఉన్నావా, డిప్రెషన్లోకి వెళ్ళిపోకు, కలవరపడకు, భయపడకు. భయపడితే ఇక్కడ ఎవరు పనిచేస్తారు? దెయ్యము పనిచేస్తుంది. నువ్వు విశ్వాసముతో దేవునితో పోల్చుకొని నీ యొక్క శ్రమని, నీ శోధన, నీ అప్పుల భారాన్ని చూస్తే అది చాలా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. నువ్వు ఎవరితో పోల్చుకోవాలి? మనము శక్తిహీనులమే, మనం బలహీనులమే, కానీ మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే చాలా చాలా బలవంతుడు, చాలా చాలా శక్తిమంతుడు. ఆ విశ్వాసం ఎవరికి ఉండాలి? నీకు ఉండాలి. నీకు విశ్వాసం ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. ప్రియమైన వర్లరా, హల్లెలూయా. ఇంకొంచెం మెల్లిగా చెప్పండి, హల్లెలూయా. మెల్లిగా చెప్పమన్నాను కదా. ప్రియమైన వర్లరా, తర్వాత మరొక వాక్య భాగము, మన దేవుడు ఎలాంటి దేవుడు అని శద్రకు, మేషకు, అబేద్నెగోలను అడిగినట్లయితే వాళ్ళు చెప్తారు. చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో నెబుకద్నెజరు ఏదో చేసాడట. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. 6 మూరల వెడల్పునై ఉండెను. చాలండి. రాజుకు నెబుకద్నెజరట ఏం చేయించాడట? బంగారపు ప్రతిమ, బంగారు విగ్రహం ఒకటి చేయించి బబులోను దేశంలో దోరా అనే మైదానంలో నిలబెట్టాడట. వింటున్నారా? ఏం చేయించాడు? 60 మూరల ఎత్తు. అంటే ఎంత? మోర అంటే ఎంత కదా? మోర అంటే అడుగున్నర వేసుకోవచ్చా? 60 మూరల ఎత్తు అంటే మనం గమనించినట్లయితే ఒక 90 అడుగుల వరకు ఉంటుంది. 60 మూరలు, 6 మూరల వెడల్పు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలో దోరా అనే మైదానంలో నిలబెట్టించాడట. అయితే ఒక దూత మొత్తం అంతా కూడా ప్రకటన చేస్తూ ఉన్నాడట. దూత అంటే ఒక సైనికుడు ప్రకటన చేస్తూ ఉన్నాడట. ఆయా భాషలు మాట్లాడు జనులారా, ఆయా మనుష్యులారా, మీరందరూ కూడా దోరా అనే మైదానంలోనికి పలానా సమయంలో రావాలి. వచ్చినప్పుడు మీరు ఒక బోరధ్వని వినబడుతుంది. ఒక సింఫోనీ, ఒక వీణే, ఒక విపంచిక, ఒక బోరధ్వని వినబడినప్పుడు ఈ బంగారు ప్రతిమకి మీరేం చేయాలి? సాష్టాంగపడి నమస్కారము చేయాలి. మొదటి దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదవండి. ఇక్కడ సాగిలపడి నమస్కరించాలట. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు ఏం చేయబడతాడు? తక్షణమే మండుచున్న అగ్నిగుండములో వేయబడును. హల్లెలూయా. ప్రియమైన వార్లరా, బంగారు ప్రతిమని తీసుకొచ్చారట. మరి ఎంతమంది లాగారో తెలీదు. దోరా అనే మైదానంలో నిలబెట్టించారట. చాలా ఒక తాటి చెట్టు అంత హైటు, మంచి వెడల్పు, మొత్తము పాదాల దగ్గర నుంచి పైన కిరీటం వరకు బంగారముతో చేయబడింది. మొత్తము కొన్ని లక్షల మంది జనము ఆ మైదానము నిండుగా ఉన్నారట. ఇసుకేస్తే రాలనంత జనము. అయితే ఒక పెద్ద బోర గట్టిగా ఊదినప్పుడు అక్కడున్న లక్షల మంది మనుషులు ఏం చేయాలి? సాగిలపడి, సాష్టాంగ నమస్కారమా, సాగిలపడి నమస్కరించాలట. హల్లెలూయా. సాగిలపడి నమస్కరించడం అంటే బోర్ల పడి దండం పెట్టాలట. దేనికి? ఏ విగ్రహానికి? ఒక బంగారంతో చేయబడిన విగ్రహానికి. అందరూ కూడా ఆ ధ్వని వినిపించిన వెంటనే ఎన్ని లక్షల మంది ఉన్నా సరే అందరూ కూడా బోర్లా పడిపోయి ఆ యొక్క బంగారు ప్రతిమని నమస్కరించి పూజించాలట. హల్లెలూయా. అయితే సమయం వచ్చేసింది.
ఒక దూత, ఒక సైనికుడు గట్టిగా బూర ఊదాడట. ఆ బూరధ్వని ఎప్పుడైతే వినబడుతుందో అందరూ సిద్ధంగా ఉన్నారట. సాష్టాంగపడి నమస్కరించకపోతే ఏం చేస్తారట? తక్షణమే తీసుకుని వెళ్ళి ఒక పెద్ద గొయ్యి తవ్వించాడట. మన ఊరి సగం అంత గొయ్యి తవ్వించాడట. అందులో కర్రలు ఆయిల్ వేసి అగ్ని ఆకాశానికి అంటుతూ ఉందట. అంత పెద్ద అగ్నిగుండం ఉందట. అందులో పడివేస్తారని చెప్పి అందరూ సిద్ధంగా ఉన్నారట. బోర ఊదిన వెంటనే ఏం చేయాలి? బోర్లా పడిపోయి ఆ ప్రతిమకి నమస్కరించాలి. వెంటనే ఒక పెద్ద బోర ఊదారట. గబగబగా పిల్లలు, ఆడవాళ్ళు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు అందరూ కూడా బోర్లా పడి నమస్కారం ఇచ్చారట. ఆ మైదానంలో ఒక 3 మనుషులు మాత్రము నిలబడి చూస్తూ ఉన్నారట. హల్లెలూయా. ఒక 3 మనుషులు నిలబడి చూస్తూ ఉన్నారట. వెంటనే నెబుకద్నెజరు వాళ్ళని తీసుకొని రెండని ఆజ్ఞాపించాడు. సైనికులు పరుగుల మీద వెళ్ళి ఆ షద్రకు, మేషకు, అబేద్నెగో అనే 3 యవనస్తుల్ని ఫిల్టీ పట్టుకొని లాక్కొని వచ్చి నెబుకద్నెజరు కాలు మీద పడేశారట. హల్లెలూయా. ప్రియమైన వారలారా, 3 యవనస్తులు ఎందుకు నమస్కరించలేదు? ఇలా నమస్కారం పెడితే అయిపోయింది కదా, ప్రాణాలు ఉంటాయి కదా, ఎందుకు నమస్కరించలేదు? ఎందుకండి? దేవుని స్థానాన్ని ఒక బంగారు ప్రతిమకి ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. హల్లెలూయా. మనం ఎవరిని పూజించాలి? ఎవరికి నమస్కరించాలి? ఎవరిని వెంబడించాలి? దేవుని స్థానాన్ని ఒక బొమ్మకి ఇవ్వడము అక్కడ ఉన్న షద్రకు, మేషకు, అబేద్నెగోలకి ఇష్టం లేదు. ప్రియమైన వారలారా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారిలో అందరం కూడా రాజీ పడిపోతాం. ప్రాణం పోతుంది కదా, ప్రాణం కంటే విలువైంది ఏది కాదు. కాబట్టి ఈ ఒక్కసారి ప్రభువా సాగిలు పడి నమస్కరించేస్తాం, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, మమ్మల్ని క్షమించి ప్రభు అని రాజీ పడతాం. కానీ వాళ్ళు రాజీ పడలేదు. ప్రియమైన వారలారా, అయితే నెబుకద్నెజరు అడుగుతున్నాడట, ఎందుకు మీరు నమస్కరించలేదు? ఎందుకు మీరు నా యొక్క ఆజ్ఞని తిరస్కరించారు అని అంటే వాళ్ళు చెప్తున్న సమాధానం చూడండి, బుర్ర తిరుగుతుంది. దానియేలు గ్రంథము 16వ వచనం చదవండి. ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. చాలండి. ఏమంటున్నారండి? ఏమి లేదట వాళ్ళకి? చింత లేదట. అంటే వాళ్ళకి ఏమి లేదు? భయం లేదట, కలవరం లేదట. అక్కడున్న స్థానంలో, వాళ్ళు ఉన్న స్థానంలో మనం ఉంటే ఎంత కలవరం ఉంటుంది? అగ్నిగుండంలో పడవేస్తారంటే ఎంత భయం వేస్తుంది, ఎంత ఆందోళన వస్తుంది. వీళ్ళు ఏమంటున్నారు? మాకు చింత, నీకు ఎలా ఆన్సర్ చేయాలో మాకు చింత లేదు అని నెబుకద్నెజరు అని మాట్లాడుతూ ఉన్నారు. 17వ వచనంలో వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు చెప్తూ ఉన్నారు. చూడండి, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. చాలండి. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఏమంటున్నారు చూడండి, ఇది చాలా చాలా విలువైనటువంటి మాట. మేము సేవించుచున్న దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి తప్పించి రక్షించుటకు ఎలాంటి వాడు? సమర్థుడు. వాళ్ళు తెలుసుకున్నారు, మనము తెలుసుకోలేక పోముల వైపు, తాయెత్తుల వైపు, నిమ్మకాయల వైపు, మిరపకాయల వైపు పరుగులెడుతూ ఉన్నాము. అవునా? దేని వైపు పరుగులెడుతున్నాము? వ్యర్థమైన వాటి మీదకి పరుగులు పెడుతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, మేము సేవించుచున్న దేవుడు ఎలాంటి వాడు అంటే చూడండి, ప్రియమైన వారలారా, అక్కడున్న అగ్నిగుండాన్ని చూసి వారు భయపడట్లేదు. అగ్నిగుండముని విశ్వాసముతో దేవునితో పోల్చుకొని చూస్తూ ఉన్నారు. అగ్నిగుండం ఎలా కనిపిస్తుంది? చాలా చిన్నదిగా కనిపిస్తుంది వాళ్ళకి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అగ్నిగుండం చాలా భయంకరమైనదిగా కనిపిస్తే, వీళ్ళకేమో అగ్నిగుండము చాలా చిన్నదిగా
కనిపిస్తుంది. దేవునితో నా దేవుడు సమర్థుడు, నా దేవుడు శక్తిమంతుడు. ఈ అగ్నిగుండం అనేది అక్కడ శద్రకు మేషకు అబేద్నెగోలకి చాలా చిన్నదిగా కనిపిస్తుంది. మా దేవుడు సమర్థుడండి, మా దేవుడు శక్తిమంతుడండి, మా దేవుడు చాలా బలవంతుడండి. ఈ అగ్నిగుండం నుంచి తప్పించడానికి మా దేవుడు సమర్థుడని, చేతకాని వాడు కాదండి. వాళ్ళ విశ్వాసం ఏంటండి? ఎందుకంత ధైర్యము? ఎవరిని బట్టి వాళ్ళకి ధైర్యము? వాళ్ళకి ఏమైనా రాజకీయ సపోర్ట్ ఉందా? వాళ్ళ బ్యాలెన్స్ ఏమైనా ఎక్కువ ఉందా? బ్యాంక్ బ్యాలెన్స్? వాళ్ళ పరాయి దేశంలో దిక్కులేని జీవితం జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, ఏంటి వాళ్ళ ధైర్యం అంటే దేవుడిని బట్టి వాళ్ళకి ధైర్యం. ప్రియమైన వారలారా, నెబుకద్నెజరు ఆ మాటలు విని ఇంకొక వచనం ఉంటుంది, చదవండి. 18వ వచనము. తెలుసుకొనుము. హల్లెలూయా. నీ దేవతలను మేము ఏం చేయము? పూజింపము. నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించు అని నువ్వేం చేయాలి? తెలుసుకోవాలి. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎమ్మెల్యే గారితోట? ఒక దేశానికి బబులోను దేశపు రాజు అంటే మోనార్క్, భయంకరమైన వ్యక్తి. అతను ఇచ్చే శిక్ష ఎలాగ పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ శిక్షని మనుషులు అనుభవిస్తుంటే సంతోషపడుతూ ఉంటాడు. అంత గొప్ప భయంకరమైన వ్యక్తి నెబుకద్నెజరు. అటువంటి నెబుకద్నెజరు అనే రాజుతో ఈ ముగ్గురు యవనస్తులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, హల్లెలూయా. మా దేవుడు ఎలాంటి వాడు? సమర్థుడు. ఈరోజు ఈ విశ్వాసము మనకి లేదు. మనకి చిన్న సమస్య వచ్చేసరికి కలవరపడిపోతాం. మనకున్న అప్పుల భారాన్ని బట్టి, మన జీవితంలో ఏదైనా కొంచెం లేట్ అయిందంటే, మన చదువుల్లో ఒక 2-3 సబ్జెక్టులు ఫెయిల్ అయితే ఇంకా నా జీవితం అయిపోయింది, భయపడిపోతాం, కలవరపడిపోతాం, సందేహపడిపోతాం, అల్ప విశ్వాసం కలిగి ఉంటాం, అవివేకముగా ఉంటాం. ప్రియమైన వారలారా, వీళ్ళకి మనకి ఎంత తేడా చూడండి. వాళ్ళకి ఏ ఆధారం లేనప్పటికీ కూడా మా దేవుడు శక్తిమంతుడని చెప్తూ ఉన్నాడు. వెంటనే ప్రియమైన వారు నెబుకద్నెజరు ముఖము వికారం అయిపోయిందట. ఎవరు కూడా నెబుకద్నెజరుతో అలాగ ఎప్పుడు మాట్లాడలేదు. నెబుకద్నెజరు ఫీల్ అయిపోయి ముఖం వికారం అయిపోయి, ఇంకా 7 అంతలు మంట పెట్టండి, ఇంకా వేడి చేయండి అగ్నిగుండం అని చెప్పి కాళ్ళు చేతులు కట్టేసి ముగ్గురిని కూడా ఎక్కడికి వేసేసారు? అగ్నిగుండంలో వేసేసారట. వేసిన వాళ్ళు ఆ వేడికి తట్టుకోలేక చనిపోయారట. ప్రియమైన వారలారా, ఈ ముగ్గురు కూడా అగ్నిగుండంలో ఉన్నారట. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళు? అగ్నిగుండంలో ఉన్నారట. చూడండి ఏం జరిగింది. 24వ వచనము. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి పక్కనున్న మంత్రుల్ని అడుగుతున్నాడు. ఆశ్చర్యపడి లేచాడట తీవ్రముగా. మంత్రులను అడుగుతున్నట్టు, మనం ఎంతమందిని వేస్తాం లోపల అంటే, అగ్నిగుండంలో ముగ్గురుని వేస్తాము రాజా అని అంటున్నారట. అయితే నాకు ఎంతమంది కనిపిస్తున్నారు? 4 కనిపిస్తుంది. 4వ ముఖము దగదగదగ మెరిసిపోతుంది. హల్లెలూయా. వారి విశ్వాసము చూసి అగ్నిగుండంలోనికి అడుగుపెట్టాడు నా దేవుడు. హల్లెలూయా. అగ్నిగుండంలోకి దేవుడు అడుగుపెట్టిన వెంటనే అగ్ని దాని గుణాన్ని కోల్పోయింది. ప్రియమైన వారలారా, మనం 3 వేసాం కదా, నాకు 4 కనిపిస్తున్నారు. 4వ ముఖము దేవతల ముఖం వలె వెలుగుతుంది, కనిపిస్తుంది. వెంటనే పరుగున స్టేజీ దిగి అగ్నిగుండం పంచుకెళ్ళి బయటికి పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, శద్రకు మేషకు అబేద్నెగో అని వారలారా, బయటికి రండి. వాళ్ళ ఎంట్రుకలు కాలలేదట, వాళ్ళ బంధకాలు తెగిపోయాయి, కానీ వాళ్ళ తల వెంట్రుకు కానీ వారి యొక్క వస్త్రాలు కానీ కాలలేదట. ప్రియమైన వారలారా, అగ్నిగుండాన్ని చూసి భయపడలేదు, గొలియాతుని చూసి భయపడలేదు. ఇలాగా మనం చెప్పుకుంటూ చూస్తే యెహోషువ జీవితంలో 5 రాజులు ఒకేసారి యుద్ధానికి వస్తారు. ప్రియమైన వారలారా, ఆ రోజున సూర్యచంద్రుల్ని దేవుడు ఆపినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి, అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, భూమిని ఒక దినమెల్లా ఆపినట్లుగా బైబిల్ గ్రంథము చెప్తూ ఉంది. ప్రియమైన వారలారా, ఇలా చెప్పుకుంటూ పోతే చూడండి, అందరి గురించి చెప్తే సమయం సరిపోదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయము 6వ వచనము.
చాలండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము. మనకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఎలా ఉండాలి విశ్వాసము? నా దేవుడు ఈ శ్రమ నుంచి, ఈ శోధన నుంచి, ఈ అననుకూలమైన పరిస్థితుల నుంచి నన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు, తప్పిస్తాడు, రక్షిస్తాడు, కృప చూపుతాడు అనే విశ్వాసము ఉండాలట. చూడండి, నేను వచనం చెప్తూ ఉంటాను, మీరు చదువుతూ ఉండాలి. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండా కొనిపోబడ్డాడట. తర్వాత నోవాహు గురించి 7వ వచనము. విశ్వాసమును బట్టి చాలు ఇంటివారి రక్షణ కొరకు నోవాహు ఏం చేసుకున్నాడట? ఓడను సిద్ధం చేసుకున్నాడట, విశ్వాసమును బట్టి. తర్వాత అబ్రహాం గురించి, విశ్వాసం అబ్రహాం 8వ వచనము. చాలండి. అబ్రహాం అట విశ్వాసమును బట్టి పిలుపుకి లోబడ్డాడట. తర్వాత 11వ వచనము శారా గురించి. చాలు, హల్లెలూయా. శారా అట వయస్సు గతించిపోయిన గర్భము పొందుటకు శక్తికి విశ్వాసమును బట్టి తన జీవితము కొనసాగిందంట. 20వ వచనం ఇస్సాకు గురించి. నమస్కారం చేశాను. తర్వాత 21వ వచనం యాకోబు గురించి. చాలండి. తర్వాత 24వ వచనం మోషే గురించి. చాలండి. 31వ వచనం రాహాబు అనే వేశ్య గురించి. 32వ వచనం కూడా చదవండి. అందరి గురించి రాయబడి ఉంటుంది. 32. వివరించుటకు సమయము చాలదు. ఇక్కడ పౌలు మహాశయుడు ఏమంటున్నాడు? ఒక్కొక్కరి గురించి చెబుతూ ఉన్నాడు. ప్రియమైన వారు, హేబేలు గురించి, హానోకు గురించి, నోవాహు గురించి, అబ్రహాము గురించి, శారా గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, మోషే గురించి, దావీదు గురించి, ప్రతి ఒక్కరి గురించి. వారు దేన్ని బట్టి ధైర్యంగా ఉన్నారండి? దేవుని బట్టి ధైర్యంగా ఉన్నారు. ఏమి కలిగి ఉన్నారు? విశ్వాసము కలిగి ఉన్నారు. హల్లెలూయా. మనకేమి లేదు? దేవుడు నా జీవితంలో ఇది చేస్తాడో చెయ్యడో, ఏం జరుగుతుందో, ముందుకు వెళ్తానో ఇక్కడ ఆగిపోతానో, సంశయము, అనుమానము, అవివేకము, భయము, టెన్షను, ఆందోళన ఏమి లేక ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నవాళ్ళు, ప్రియమైన వాళ్ళరా, ఎంత బలమైన విశ్వాసం అంటే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా దేవుడు ఈ కార్యము చేస్తాడనే విశ్వాసం కలిగి ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. అందుకే ఈ వాక్యానికి ఏం టైటిల్ పెట్టాలని ఆలోచన చేస్తే, ఎందుకు నీకు అంత ధైర్యము? ఎందుకంత ధైర్యము? దావీదుని అడిగితే, దావీదు నీకు ఎందుకంత ధైర్యం? గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళిపోయి ఏమంటున్నావు? గొలియాతు బలం ఏంటి, నీ బలం ఏంటి? గొలియాతు ఆయుధాలేంటి, నీ ఆయుధాలేంటి? గొలియాతు ఎత్తేంటి, నీ ఎత్తేంటి? గొలియాతు వయసు ఏంటి, నీ వయసు ఏంటి? అగ్నిగుండం చూడు ఎంత విపరీతంగా ఉందో, ఆ యొక్క సింహాల గుహ చూడు ఎంత భయంకరంగా ఉందో. ఆ యొక్క పోరాటాన్ని చూసి వాళ్ళు భయపడలేదు.
నా దేవుని దగ్గర ఈ యొక్క శ్రమ, ఈ శోధన చాలా చిన్నది. హల్లెలూయా. ప్రియమైన వర్లరా, ఒక గొప్ప అంతర్జాతీయ ప్రసంగికుడు ఒక మాట చెప్పాడు విశ్వాసంతో. ఏమిట మాట అంటే, నీ జీవితంలో ఏదైనా లేట్ అవుతుంది అని అంటే ఏమవుతుంది? నీ జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతుంది అని అంటే నీ అప్లికేషను యేసు ప్రభు టేబుల్ మీద ఉందని అర్థమట. హల్లెలూయా. అచ్చా, చాలదండి. హల్లెలూయా. నీ అప్లికేషను, నీ ఫిర్యాదు దేవుడు తీసుకున్నాడు. నీకు శ్రేష్టమైనది, నీకు విలువైనది, నీకు మంచిది, ఉన్నతమైనది, ఉద్యోగమైన, వివాహమైన, నీ సమస్య అయినా, నీ యొక్క ఏదైనా సరే ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే దేవునికి నీ మీద ప్రేమ ఎక్కువ, దేవునికి నీ మీద నమ్మకం ఎక్కువ. నిన్నెంత గలిబిలి చేసినా, నిన్నెంత పరీక్షించినా, నిన్నెంత శోధించినా, పరిశోధించినా నువ్వేం చేస్తావు? నువ్వు నిలబడతావని దేవునికి నీ మీద నమ్మకం ఎక్కువ. కాబట్టే దేవుడు ఏం చేస్తాడు? కొంచెం ఆలస్యము చేస్తాడు. ఆలస్యంలో ఏముందట? రహస్యం ఉందట. ఆలస్యంలో ఎంతో విపరీతమైన ఆశీర్వాదము ఉంది ప్రియమైన వాళ్ళరా. కాబట్టి నీకేముండాలి? నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే ఏముండాలి? నీ దగ్గర డబ్బు అవసరం లేదు, నీ దగ్గర చదువు అవసరం లేదు, నీ దగ్గర ఏం అవసరం లేదు. ఏముండాలి? నమ్మిక మాత్రము ఉంచు, విశ్వాసం మాత్రం ఉంచు, మిగతాది నేను చూసుకుంటాను. నువ్వు ఆవగించంత విశ్వాసం ఉంటే ఎంత పెద్ద కొండైనా సరే ఏమైపోతుంది? ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నావు? ఎవరి యందు నమ్మిక ఉంచుతున్నావు? ఒక మనిషి యందు కాదు, ఒక నాయకుడి యందు కాదు, ఒక అధికారి యందు కాదు, సమస్త సృష్టికి ఆధారభూతుడైన దేవుని యందు నీవు నమ్మిక ఉంచుతున్నావు. కాబట్టి ఆయన నమ్మిన వారిని అనడో కూడా సిగ్గుపరచనీయుడు, సిగ్గుపడనీయుడు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపు చేయనుగాక. ఆమేన్.